ఒక క్వశ్చన్ అడగొచ్చా? చెప్పండి. అంటే ఏం లేదండి, జనరల్గా మీ క్యారెక్టరైజేషన్ నేను మీకు పవన్ కళ్యాణ్ గారికి సిమిలర్గా చూస్తూ ఉంటాను. ఆయన కూడా ఆత్మగౌరవానికి ఎక్కువ విలువిస్తూ ఉంటారు. సముద్రం ఒకటి కాళ్ళ కింద వంగోదని చెప్పి, అదే కూర్చోదు ఇలాంటి మాటలని. బట్ ఆయన 10 years అవమానాలు పడుతూ ఇప్పుడు ఎవరు కొట్టని 100% స్ట్రైక్ రేట్. మీరు ఎలా ఫీల్ అయ్యారు అది వినగానే? అసలు ఫస్ట్ ఒక నిజాయితీగా ఉండే వ్యక్తి గెలిస్తే ఏమంది ఒక పోస్ట్ వచ్చింది నిన్నో మొన్న, ద కమ్బ్యాక్ ఇస్ ఆల్వేస్ స్ట్రాంగర్ దెన్ ద సెట్ బ్యాక్. అలా ఫీల్ అయ్యా. సూపర్. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు. మరి ఈ పాయింట్ నేను కొన్ని సంవత్సరాల క్రితం కూడా చెప్పాను. మా అమ్మ చెప్పేవారు నాకు ఎక్కువ, పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు జాన్ని, నువ్వు మాటలు పడుతున్నావు, ఇది పడుతున్నావు, అది పడుతుంది, దట్ డజన్, అది దానికి మీనింగ్ నువ్వు ఏదో చెడ్డదానివి కాదు. సో అది ఐ కాంట్ బిలీవ్ యూ కంపేర్డ్ మీ. అంటే మీరు సెల్ఫ్ రెస్పెక్ట్కి చాలా ఎక్కువ వాల్యూ ఇస్తారు. నేను ఇంటర్వ్యూలో చెప్పాను అది. మీరు థ్యాంక్ యూ. ఎందుకంటే I don't know about movie hero and all, but that man is a hero of the people. అంటే నేను ఐఎమ్ ఫ్రమ్ వేర్ ఎవర్ ఆ ప్లేస్ కాబట్టి నేను దగ్గర నుంచి చూశాను అది ఎటువంటి ఎఫెక్ట్ ఉంది అక్కడ ప్రజల మీద అన్నది. సో హ్యాట్స్ ఆఫ్, నెవర్ బిఫోర్. What if you have an option to delete your past mistake? Which one would you? I would not sign. మళ్ళీ అదే చెప్తారు. ది ఓన్లీ పాయింట్ నేను అసలు నాకు ఇష్టం లేని అదే పాయింట్, బెస్ట్ అండ్ వర్స్ట్ గాసిప్ యూ హర్డ్ అబౌట్ యూ. బెస్ట్ గాసిప్లు ఏమీ రాలేదు నా మీద, వచ్చుంటే బాగుంది, ఏం రాలేదు. వర్స్ట్ గాసిప్ ఇదే నేను మొన్న ప్రేమర్ ఇంటర్వ్యూలో చెప్పినట్టు, జస్ట్ ఫోర్ మామూలుగా ఒక ఇంటర్వ్యూలో జస్ట్ రీసెంట్గా చెప్పాను దట్ యునో స్క్రిప్ట్లో లేనివి జస్ట్ టు గ్రాబ్ అటెన్షన్ ఫ్రమ్ ఆడియన్స్ ఫోర్స్ చేసి చేయమన్నప్పుడు మనం అది స్టార్టింగ్లో చెప్పలేదు, ఇప్పుడు చెప్పి మీరు ఫోర్స్ చేయడం అది నేను ఇబ్బంది పడినప్పుడు అది వాళ్ళు వెళ్ళి అది నేను నో చెప్పలేదు, నేను జస్ట్ ఇబ్బంది పడ్డా, హీరో నో చెప్పారు. దాని తర్వాత హీరోని ఏం చేయలేరు కదా, హీరోయిన్స్ దొరుకుతారు కదా. సో వెళ్ళి ఈ అమ్మాయి అసలు సినిమాల కోసం చేయదు, అడిగింది చేయదు అని. నేను సినిమాల కోసం ఎంత దూరం వెళ్తానో నేను వర్క్ చేసే వాళ్ళని అడగడం వాళ్ళు చెప్తారు. బట్ దట్స్ లిటరలీ ద వర్స్ట్ గాసిప్, బికాస్ మూవీస్ కోసం ఎంత దూరమైనా వెళ్ళే పర్సన్ నేను. సో దట్స్ ద వర్స్ట్ అండ్ మోస్ట్ స్పైన్లెస్ గాసిప్. అది ఒకసారి వచ్చింది, అది కూడా మళ్ళీ